దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున దేవుని యొక్క సాన్నిధ్యంలో కలుసుకొని మనము దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నటకు మనందరినీ దేవుడు సజీవుల లెక్కలో ఉంచినందుకు ఆయనకే ఘనత, మహిమ, ప్రభావం కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము. నీవు అడుగుబెట్టు భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. అవును ప్రియులారా, అడుగుబెట్టు ప్రతి స్థలాన్ని యెహోషువకు దేవుడిస్తానని వాగ్దానం చేశాడు. మోషే తర్వాత దేవుడు యెహోషువను ఎన్నుకొని యెహోషువను నడిపించిన విధానం చాలా గొప్పగా. యవనస్తుడైన యెహోషువ మరి కుడికి ఎడమకు తొలగకుండా నిభ్రముగా ఉండి ధైర్యము కలిగి ప్రభు సన్నిధానములో సైన్యము నడిపించినటువంటి వాడు కనుక అందుకే దేవుని యొక్క వాగ్దానము యెహోషువకు నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని నీకు స్వాస్థ్యముగా ఇస్తానని దేవుడు చెప్పాడు. అవును ప్రియులారా, దేవుని మాట విన్నవారికి, దేవుని వాగ్దాన ప్రకారంగా జీవించే వారికి దేవుడు ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఈ భూమి ఏది లేదు అనే విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాలి. చాలాసార్లు వాగ్దానం తీసుకొని వాగ్దానాన్ని మర్చిపోతాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడనే విషయాన్ని ఈ సమయంలో మీ జ్ఞాపకం చేస్తున్నాను. కనుక యెహోషువకు దేవుడు వాగ్దానం చేశాడు. యెహోషువ కూడా దేవుని మాట ప్రకారంగా ధైర్యం కలిగి నిభ్రము కాకుండి కుడికి ఎడమకు తొలగకుండా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించి అనేకమైన విజయాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం. కొన్ని లక్షల కాల్బలాన్ని మరి యెహోషువ నడిపించినట్లుగా ఇశ్రాయేలుల పక్షాన ఉండి ఆయన నాయకత్వాన్ని వహించి మోషే తర్వాత దేవుడు యెహోషువను ఎన్నుకున్నట్లుగా చూస్తున్నాం. కనుక మనము కూడా దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మి ఆయన వాగ్దాన ప్రకారంగా మనం జీవించినప్పుడు మనని కూడా దేవుడు ఆశీర్వదించి దీవించి మనకు కూడా వాగ్దానాన్ని స్వాస్థ్యము చేయగలిగిన సమర్థుడు అనే విషయాన్ని ఈ యొక్క సమయంలో మీ జ్ఞాపకం చేస్తున్నాను. కనుక వాగ్దానం ఎన్నటికీ మారదు ప్రియులారా. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు గనక నిజంగా మన పక్షాన వాగ్దానం నెరవేరాలి అంటే వాగ్దానానికి ముందు వాగ్దానం వెనుకున్న షరతులను జ్ఞాపకం చేసుకొని ఆ వాక్యానుసారంగా జీవించినప్పుడు మనం చాలా బలాన్ని, శక్తిని, దేవుని యొక్క మహిమను పొందుతామనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే మరి దేవుడైన యెహోవా యెహోషువ చేసిన వాగ్దానాన్ని నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన నడిపించిన తీరు, ఆ విధానం ఎంతో గొప్పగా ఉంది. కనుక ఈ ఉదయకాలం మనం కూడా దేవుని ఆజ్ఞలను వెంబడించి దేవుని ఆజ్ఞానుసారంగా జీవించి ఆ వాగ్దాన్ని స్వతంత్రించుకొని ప్రభు కొరకు ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, ఇదిగో నాయనా, యెహోషువకు మీరు వాగ్దానం చేశారు. అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని స్వాస్థ్యముగా ఉండునని చెప్పారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. యెహోషువని మీరు ఎన్నుకున్నారు. అందుకే యెహోషువ అన్నాడు, మీరు ఎవరినైనా సేవించండి, నేనును నా ఇంటి వారిని మాత్రం యెహోవాని సేవించదమని చెప్పాడు ప్రభువా. అలాంటి నాయన వాగ్దానం తనకు మీరు ఇచ్చారు. తాను కూడా నీ సన్నిధిలో కుడికడము తొలగకుండా నిభ్రము కలిగి ధైర్యముగా ఉండి ప్రభువా నీ సన్నిధికి నడిపించిన విధానం కొరకు స్తోత్రాలు. మమ్మల్ని కూడా మాకిచ్చిన వాగ్దాన ప్రకారంగా మేము జీవించినట్లు నీ కృపచేత నింపి నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకుంటూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమును మహిమ కలుగునుగాక. దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతిద్దాం. ఇతరులకు షేర్ చేసి వారును మనము దేవుని ఆశీర్వాదానికి పాత్రులదాం. గాడ్ బ్లెస్ యు ఆల్.